అందరికీ శతార్థుల్లో చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ముందుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మహాపత్రికను తీసుకొచ్చిన 750 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల భూమి స్వాధీనం. కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై హైడ్రా కొరడా. సరే, ఓ బుద్ధిగల పని చేస్తే మంచి పని. త్రిష సెటైర్తో షాక్ ఇచ్చిందిగా. హానీమూన్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసేయండి అంటూ రూమర్లపై పంచి. ఈ పిల్లకాట ఇంకా పెళ్లి మీద రోకే లేదట. అసలు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. ఏది కావచ్చు, ఈ లోకులు కాకులు కావచ్చునా గిట్లా మాట్లాడుతుర్రు. మరి నాకు ఎవరిని సై చేస్తారో సై చేయరి. ఇక మరి హానీమూన్ షెడ్యూల్ కూడా మీరే ఆ డేట్ ఖరారు చేయరి ముద్దుకుంటుందని గిట్లా సెటైర్ చేసింది అట. నేను ఎవరిని ప్రేమించినా అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఇట్లా రూమర్లు చేస్తుర్రు, ఎందుకు మీరు ఇట్లా నా మీద ప్రచారం చేస్తుర్రు అని ఇప్పుడు ఆమె ఈ రకంగా సోషల్ మీడియాలో కొన్ని కొలియాలకు సెటైర్ వేసింది అట. ఇక రేపో మాపో నా హానీమూన్ కూడా తేదీ ఖరారు చేయరి అని అనుకొస్తుంది అట. ఇంకా ఈమెకు పెళ్లి మీద జర ఇష్టం బాగా లేదట. ఇంకా ఇక పోతే దీపిక పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం. తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా నియామకం. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతపై దీపిక హర్షం. సరే, మంచిది. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రైజింగ్ 2047 కోసం సిటిజన్ సర్వే. ప్రతి పౌరుడు పాల్గొనాలని ప్రభుత్వం రిక్వెస్టు. రోడ్ మ్యాప్ రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించాలని సూచన. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపడం, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్ళయ్యే 2047 నాటికి సాధించాల్సిన ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ప్రజాప్రభుత్వం సంకల్పించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 రోడ్ మ్యాప్ రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ రోడ్ మ్యాప్ రూపకల్పనలో ప్రజల ఆలోచనలు, వారి సూచనలను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని సంకల్పించిందట సర్కారు. మంచిది. కిషన్ రెడ్డికి అగ్ని పరీక్ష. సొంత పార్లమెంటు పరిధిలోనే బైపోల్. కేంద్ర మంత్రిగా రాష్ట్ర బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్న నేత. జూబ్లీ హిల్స్ ఫలితం తేడా కొడితే టార్గెట్ చేయాలని చూస్తున్న వ్యతిరేకులు. సికింద్రాబాద్ నుండి వరుసగా నెగ్గిన కిషన్ రెడ్డి. రాష్ట్ర పార్టీ పదవులు, నియామకాలు అన్నీ కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే. ఇక ఇదేంది, పార్టీ పదవులు హైదరాబాదు, కరీంనగర్ గడప దాని పోవు. అంటే ఈ లోకల ఉన్న కోల్యాగలకే పెద్ద పెద్ద పదవులు అన్నట్టు. హైదరాబాదు, కరీంనగర్. మొత్తానికి ఇక ఇప్పుడు కిషన్ రెడ్డికి అగ్ని పరీక్ష. కిషన్ రెడ్డికి మొన్న వాళ్ళ ఊరికి పోయినా, మొన్న వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికాడ కూడా చాలా మంది మాట్లాడారు. ఏంటంటే సంగతి ఏంది, ఏం కథ, మరి కిషన్ రెడ్డి ఏమన్నా పనులు చేసిండా, ఊరుకు అప్పుడప్పుడు ఊరికి వచ్చిపోతాడా అంటే సంక్రాంతికి ఏం వస్తాడట చెప్పిరా ఊరోళ్ళు. కానీ పాపం కిషన్ రెడ్డి ఇంత పొడుగు అంత పొడుగు బారు బూరు బచ్చన్నపేట పని చేయించుకున్న జీతగానికి పైకం వేయలేదంటే ఇక ఎంత పెద్ద గుణవంతుడో బుద్ధివంతుడో చూడు కిషన్ రెడ్డి. ఒకసారి ఓ ముసలాం అంటుంది. ఆ ముసలాం ఏమంటుందో కూడా ఇప్పుడు మీకు వినిపిస్తా, చూడురి ఇనుర్రి. ఇంతగానం పని కట్టుకొని అంత దూరం పోతే ఒరి పాడై పోను గారు ఆఖరకు వస్తారకల్లా ఉత్తకథ కాడికే వచ్చింది. కిషన్ రెడ్డికి ఇక్కడ కాదు అగ్ని పరీక్ష, ఊరేనే పెద్ద అగ్ని పరీక్ష ఉన్నాయి నాకు. ఓ ముసలమ్మ, కిషన్ రెడ్డి ఏం కాదు నీకు?
అమ్మ ఏం కావాలంటే ఆడు కాపోలు కురుమని ఏం కావాలంటే వర్షం ఉంటాయి కదా తాత. వరుస అంటే ఇక వరుసలా గిడిసలు ఎవడు పట్టి. సరే ఈ కోయిలాగా గిట్లా అంటుంది. నీ పేరు ఏం పేరు తాజే? ఏం పేరు? ఈ ముసలమ్మ ఏమంటుందో ఏంది? మీ ఇంటి పేరు ఏం పేరు? అట్టనా? మీరు సిట్టోలేనా? నీ పేరు? లక్ష్మమ్మ. సిట్టి లక్ష్మమ్మ. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తలేదు, 4-5 ఏళ్ళు భయపడి. అటనా? ఏం పని చేస్తాను. ఎట్ట ఉంది ఊరు తిమ్మపురం? బాగానే ఉంది, అంత మెరుస్తారు చెప్పేది. మెరుపు కాకపోతే బాటలు చూడు జగ్గు జగ్గు మెరుస్తలేవు, అన్ని మెరుస్తలేవు. అవునుగా. అది కాదు మరి మీ మీద మంత్రి మీద మంచిగా మంత్రి అంటే మంత్రి ఊరోళ్ళకి చేయరు, ఏలూరుకి చేస్తారు. ఓ అమ్మా ఉన్నది నడుపుకుండా బదులు కొట్టింది. మరి అవును, ఏ ఊరోళ్ళకి చెయ్యరు. అంతేనా? గడపోతుంది లక్ష్మమ్మ. కాదు నాయన, ఊరు చూసుకోవాలి. ఊరు చూసుకోక నువ్వు ఏలూరుకి చేస్తున్నావు, కిషన్ రెడ్డి వారిని ఏలూరుకి చేస్తున్నావు. మా ఊరికి ఏముంది? మీ ఊరికి ఈ రోడ్లు చూడు ఎట్లున్నాయో. రోడ్లు ఖరాబ్ ఉన్నాయంటవా? ఏమున్నాయి? ఇంకేం కావాలి మీ ఊరుకు? మా ఊరికి మాకు సహకారం చేయాలి. నేనేనా చేస్తా చెప్పు సమితి. ఇక మరి ఆయన చేస్తలేదా విషయం, మరి నేనే చేస్తా. ఆయన వచ్చి ఊరికి ఏదైనా సేవ చేసిపోయిన అంటారు. 50 ఏళ్ళు చేస్తారా? 50 ఏళ్ళు ఏం కావాలి చెప్పు నీకైతే. మీ ఊరికి మా ఊరు మంచిగా చేయాలి, మా చెరుకలు పటలు చేయాలి. ఇంకేం చేయాలి? ఇంకేముంది ఊరికి? ఇంకేం కావాలి? ఊరికి ఇదే నీళ్ళు మంచిగా రావాలి మాకు. నీళ్ళు వస్తలేవా? వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఆపత్కి సాపత్కి ఏమన్నా పైసే పరక ఆసర అయితే కిషన్ రెడ్డి? ఏమో పటేల నాయన, మాకైతే ఆసర లేదు, ఏది లేదు. మాకేం ఆసర లేదు. నా కొడుకు 6 నెలలు చేసి వచ్చిన కానీ బుడ పసిలే, చచ్చిపోతే కూడా బుడ పసిలే. చూసిర్రా? ఆయన జత కొన్ని చేసిండు, అన్ని అలా చేసిన కానీ ఇట్లా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు, పని చేయలే. నా కొడుకు చచ్చి సంవత్సరంన్నర చేసిండు, కొన్ని దినాలు చిన్నగుండంగా చేసిండు 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 అందరికి చేసిండు. అలా అమ్ముకోవాల చేసిండు, ఆడు పోయిండు. జీతము అప్పుడు నేర్చుకుంటున్నా తోలుకుపోయిండు. తోలుకుపోయి ఏం 10 రూపాయలు ఏమి ఇయ్యలేమా, మాకేం సహకారం చేయలేదు. ఉన్న సంవత్సరాలు చెప్పుకుంటుందా, జరిగిన కథ చెప్పుకుంటుంది. మరి ఇయ్యరాటి మరి నువ్వు వాడు కూర్చొనాలి. ఆయన కొడుకు పక్కపోయి ఏంది గడ మాట్లాడుతున్నావు లక్ష్మమ్మ? పగపంచు కాదే. అయ్యో ఉన్న కాడికి కుండ బద్దలు కొడుతున్నావు. ఇప్పుడు కిషన్ రెడ్డికి అగ్ని పరీక్ష ఏది? తిమ్మాపూర్లో, ఆయన ఊర్లో, సొంత ఊర్లో, ఆయన పుట్టి పెరిగిన గడ్డ మీద. ఆ ముసలాం ఏం చెప్పింది ఇప్పుడు విన్నరుగా? పాపం కొడుకు ఆయన కాడ పని చేసిండట, అలా కుటుంబం వాళ్ళకు సాకిరి చేసిండట, ఏకైనా వీకీరేదట. చచ్చిపోతే కూడా కనీసం పొయ్యి కూడా చూడలేదట. అగో గస ఒకటి ఉద్దారకం. ఈయన అగ్ని పరీక్ష ఊళ్ళోనే మోతమవుతుంది. ఇక ఈయన ఇప్పుడు ఇగో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ బైపోల్ కీలకంగా మారింది. తన సొంత పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడం ఆయనకు అతిపెద్ద సవాల్. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీని శాసించే కీలక నేత. ఎవరికి పదవులు రావాలన్నా, నియామకాలు జరగాలన్నా తెలంగాణ పార్టీలో ఎవరి జాతకాలు మారినా అది కిషన్ రెడ్డికి తెలియకుండా జరగదనేది పార్టీ నేతలందరూ భావించే సత్యం. బీజేపీ సిద్ధాంతాలతోనే పార్టీ బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా ఒకే లక్ష్యం, ఒకే గమ్యంతో పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరిన కిషన్ రెడ్డిని టార్గెట్ చేసే నాయకులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ఒకప్పుడు హైదరాబాదు పార్టీగా ఉన్న బీజేపీని తెలంగాణ అంతటా పార్టీ హక్కున చేర్చుకుంటున్న హైదరాబాదు కరీంనగర్ గడప పదవులు దాటకుండా చేయడంలో ఆయన పాత్ర ఉందని పార్టీ నేతలు గుసగుస పెట్టుకుంటున్నారట. విన్నారు కదా ముసలమ్మ ఏం చెప్పిందో? కన్న సాకిరి చేయించుకొని, పని చేయించుకొని, కనీసం పశ్చే పరక ఇయ్యకపోయినా చచ్చిపోతే కూడా పోయి ముఖం చూపిలేదట. ఇగో ఈ బుద్ధిగల్ల కిషన్ రెడ్డి సొంత ఊళ్ళే తిమ్మాపూర్. ఇప్పుడు మనం చూసాం వీడియో.
ఇక ఈయన ఇప్పుడు మరి ఇక జూబ్లీ హిల్స్లో ఏమన్నా ఈ కోయిలాగా జర్ర మరి ఉరుకుల పెట్టి అందరి కలుపుకపోయి ఏమన్నా మరి కమలం పువ్వును వికసింపజేస్తేనే ఏమన్నా రేపు ఇక ఈ కోయిలాకు జర్రంతా గాశారం మలుతుంది. ఇక లేకపోతే పోయిన తేప 2020లో ఏమో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో బాగానే 44 సీట్ల దాకా గుంజుకొచ్చినట్టు. మరి ఇది కాక పుసుక్కున ఊసిపోతే చేతులకు వెళ్ళి జూబ్లీ హిల్స్. ఇక రేపు కథ ఇంకెట్ట ఉంటుందో ఏం కథో అని ఇక ఈ కోయిలాకి ఇప్పుడు లటలట పడదట. ఎట్లా గెలిపించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మొత్తం పోటేసి ఏమైతివి. అది కొంత జనాలు పలిచిపుంచుకంటే పలచగా చేసారు. పార్లమెంట్ ఎలక్షన్లల్లో బీజేపీ తోటి బీఆర్ఎస్ తోటి బీజేపీ రాసుకొని పూసుకొని తిరుగుతుంది అనేది కూడా కథ నడిపించారు. ఓ అమ్మ ఇప్పుడు ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఎట్ట గెలుద్దాము అని ఇప్పుడు కోయిలాగా నెత్తికి చేతులు పెడుతుంది అట కిషన్ కోయిలాగా. హైదరాబాదు డిమాండ్ తగలే, అభివృద్ధికి సాక్ష్యం. రాయదుర్గంలో ఎకరా రూపాయలు 177 కోట్ల ధర. సిటీ ప్రగతికి ఏటా 10,000 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్డుతో నగర ముఖచిత్రం మారుతుంది. నరేడ్కో ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సరే, డీసీసీలపై ముందడుగు. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సీఎం రేవంత్ పరామర్శ. నిజామాబాద్లో పీసీసీ చీఫ్తో కలిసి పర్యటన. తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నిజామాబాదు శాసనసభ్యుడు భూపతి రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్లో జరిగిన భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి ధనసరి అనసూయ సీతక్క, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక పోతే ఇగో మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకు. ఒకసారి ఫోన్ చేద్దాం ఆమెకు, ఏమంటది, ఏంది, ఏం కథ. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లోనూ భారీ కార్యక్రమాలు. తల్లి శనార్థి ఏదో మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకు అని మరి ఒక పేపర్లో, మహాపత్రిక పేపర్లో వచ్చింది తల్లి. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లోనూ భారీ కార్యక్రమాలు. ఫౌండేషన్ ద్వారా 2.5 లక్షల మంది మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు. భువనగిరి పార్లమెంటు కల్వకుర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. రేసులో అనేక మంది నేతలు. తాజాగా తెరపైకి సంధ్యక్క పేరు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరో బలమైన మహిళా గొంతుక సంధ్యక్క అనేది రాసుకొచ్చారు తల్లి. అసలు ఏంది, ఏం కథ, మరి ఇప్పుడు ఏమేం కార్యక్రమాలు. ఏదో 2.5 లక్షల మంది మహిళల సైన్యాన్ని నువ్వు బలగాన్ని మూట కట్టుకున్నావంటే, తయారు చేసుకున్నావంటే ఇక మరి గుసగుస మాత్రం బయటకు వస్తుంది. సంధ్యక్క పేరు ఇప్పుడు మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకే అనేది నడుస్తుంది. అసలు ఏంది, ఏం కథ. ఏం లేదు తాత, అంటే 2003లో మేము 2003లో మా మదర్ ఫౌండేషన్ స్థాపించినాం. అంటే ఒక ఒంటరి మహిళ కోసం, ఒంటరి మహిళ భర్తతో పాటు ఆలోచించకుండా, భర్త లేకపోతే, భర్త చనిపోతే అదే మనోవేదనగా గురి కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఒంటరి మహిళ సమాజంలో ఎట్లా బతకాలి అనేది ఈ ఫౌండేషన్ ఉద్దేశం అన్నమాట. అంటే ఈ ఫౌండేషన్ ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు యథార్థ సంఘటన అంటే చూడండి, చుట్టుపక్కల కానివ్వండి, కుటుంబ నేపథ్యంలో గాని, ఇవన్నీ దగ్గర నుంచి చూసిన సంఘటనల ఆధారంగానే ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించాం. మదర్ ఫౌండేషన్ నుంచి ఒంటరి అంటే ఏ పార్టీలకు సంబంధం ఉండదు. ఫౌండేషన్ అనేది ఒక మహిళకు ఒంటరిగా ఇబ్బంది గురి కాకుండా తన కాలమే తను నిలబడేటట్టుగా
తర్వాత వాళ్ళు చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకోని వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు. ఎలా బ్రతకాలి అంటే ఒక కుట్టు మిషన్. కుట్టు మిషన్ అనేది చదువుకు సంబంధం లేకుండా ఒక ఏకైక అంటే సమాజంలో ఒక పని అంటే కుట్టు మిషన్ అంటే అది చిన్నోళ్లకు పెద్దోళ్లకు బీద ధనిక అని ఏమి ఉండదు. దాన్ని నమ్ముకొని ఉంటే కొంతమంది అట్లా నమ్ముకున్న వాళ్ళు కలెక్టర్ల అయ్యిర్లు వాళ్ళ పిల్లలు ఆమె ఒక కుట్టు మిషన్ తో చాలా మంది సందర్భాలలో మీకు చెప్తుంటారు. మంచి మంచి ఉద్యోగాలు సాధించినప్పుడు మీ చరిత్ర ఏంటి, మీ ఫాదర్ మీ మదర్ ఏం చేస్తారంటే నాన్న లేరు, అమ్మ కుట్టు మిషన్ తోని మమ్మల్ని బతికించేదన్న విధంగా అంటే ఆ రకంగా మదర్ ఫౌండేషన్ ఇంతింత ఓటదింత అన్నట్టుగా పిఎన్టీ కాలనీలో 200 మందితో స్టార్ట్ చేసిన మా ప్రస్థానం ఇలా దాదాపు 2,50,000 కాదు 3 లక్షలు దాటింది. వామని సైన్యం చదవకుండా సంధ్యక సైన్యం అంటే మారుమవుతుందిగా తెలంగాణలో. ఇక సంధ్యక సైన్యం అంటే ఇప్పుడు ఆ సంధ్యారెడ్డి అంటే నేను వాళ్ళకి దగ్గర కాలేను అంటే వాళ్ళతో పాటు కలిసి మాదొక కుటుంబం అనమాట. మా కుటుంబంలో మా కుటుంబ సభ్యులకు మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మనము వాళ్ళతో కలిసి మాట్లాడడము, ఒక ఓదార్పునివ్వడం. సరే డబ్బు అనేది నేను ఇవ్వను, డబ్బు నా దగ్గర డబ్బు లేదు నేను ఇవ్వను. కానీ మనిషికి డబ్బు కన్నా ప్రధానంగా ఏంటంటే నా అని మాట్లాడే వాళ్ళు, నాది నాకు ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ ఫౌండేషన్ అన్నమాట. ఈ ఫౌండేషన్ మూలంగా వాళ్ళలో మమేకమే ప్రతి గ్రామంలో నాకు 40 నుంచి 50 మంది సంధ్యక సైన్యం ఉంటది. మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు ఉంటారు. చాలా రాజకీయంగా అలా చాలా మంది ఇప్పుడు మహిళలు అనేసరికి రాజకీయాలు అంటారు కదా, రాజకీయాలకు నేను ఎప్పుడు కూడా మొగ్గు చూపలేదు. ఒక మాట ఓ తల్లి, ఇప్పుడు మేము స్వయాన విన్నాం. ఇప్పుడు పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ కానీ, భువనగిరి ఎంపీ ఆ చామల కిరణ్ కుమార్ కానీ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలే కానీ అని కొన్ని సభలలో వీరు ఏమన్నారంటే కాంగ్రెస్ సర్కారు రావడంలో సంధ్యమ్మ పాత్ర కూడా ఉన్నది అనేది మరి వాళ్ళు అంటున్నారు. అసలు ఎట్లా ఎందుకన్నారు ఆ మాట? అంటే నేను అంటే ఇప్పుడు కొన్ని ఫౌండేషన్ వేరు, మన వ్యక్తిగతంగా మన పర్సనల్ లైఫ్ అంటే కొన్ని రాజకీయాలలో రావాల్సిన పరిస్థితి. 2008లో రాజశేఖర రెడ్డి గారు పెద్ద సభ పెట్టినాం లలితా కళా తోరణంలో 25,000 మందితోని మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అప్పుడు పార్టీలోకి ఆహ్వానించినా కూడా నేను పార్టీలోకి రాను, మదర్ ఫౌండేషన్ అనేది ఉంటదని చెప్పిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమము పైకి రావడం, తెలంగాణ ఉద్యమంలో పెద్ద కీలక పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి కవితతోని అలా నా మీద 40 కేసులు, నేను కూడా జైలుకు పోయొచ్చిన తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయేసి వచ్చి ఆ ఉద్యమ నేపథ్యంలోనే నాకెందుకో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం అనేది నాకు సోనియమ్మని చూడంగానే నేను ఫిదా అయిపోయినా. ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఏ మొగలతో గాని 60 సంవత్సరాల కళని అమ్మ నెరవేర్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒత్తిడితోని కాంగ్రెస్ పార్టీలో 2014 చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. తప్పకుండా ఇచ్చిన అధికార ప్రతినిధి 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను అధికార ప్రతినిధిగా పనిచేసిన. నా సేవలను గుర్తించిండ్రు. ఎప్పటికప్పుడు స్పోక్స్ పర్సన్ అంటే మరి ఎదుటి పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినప్పుడు సమస్యల పైన పోరాటం చేసినాము. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పనిని సొంత ఖర్చులతోని ముందుకెళ్లడం జరిగింది. ఫౌండేషన్ అనేది అదొక కన్న తల్లి లాంటిది. ఫౌండేషన్ అనేది నా జీవితం అంకితం. ఇది నేను కొంతమందికి నేను ఏదో ఒకటి చేయాలి అంటే కొన్ని రాజకీయాలకి రావడం తప్పలేదు అనమాట. అది కూడా మా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరూ నిర్ణయించిన తర్వాతనే వెళ్ళాము. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ గీ పార్టీకి అనేది ఉండదు. ఎందుకంటే మా ఫౌండేషన్ లో మా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ అంతర్గత విషయం. మా ఫౌండేషన్ వచ్చేంత వరకు, మా ఫౌండేషన్ లో నేర్చుకున్నంత వరకే మదర్ ఫౌండేషన్. డైలీ 11 నుంచి 1 గంటలకు, 1 నుంచి 3 గంటలకు ఇట్లా బ్యాచ్లు నడుస్తాయి. అప్పటి వరకు మేము అక్కజనుల లాగా ఉంటాం. తర్వాత వాళ్ళ ఇష్టం. కాబట్టి నేనేంటంటే ప్రభుత్వంలో భాగమైనప్పటికీ మాకు ఒక ఆశ అనమాట. ఒక్కటే నర్సయ్య తాత నేను కోరుకునేది, నేను ఆశించేది, నా జీవితంలో నీకేమన్నా ఎక్కువ కావాలమ్మా అంటే నాకు కావాల్సిన ఒక్క కుట్టు మిషన్ వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. ఒక్క ఒంటరి మహిళకు
ఒక్క కుట్టు మిషన్ ఇస్తే బాగుంటది ప్రభుత్వం ద్వారా. అవు ఎందుకంటే దాతల ద్వారా అయితే కొంతమందికి ఇవ్వగలుగుతున్నాము. అవు ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు ఉపాధి చూపించి మనం ఒక కుట్టు మిషన్ ఇచ్చినాం అనుకోండి, అవు వారు ఉద్యోగాల కోసం ఎదురు చూడరు, ఇంకెవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కూడా ఆలోచించరు. అలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ అనేక కార్యక్రమాలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూస్తారో, ఎవరు మాకు చేనేతను అందిస్తారో, ఏమొస్తుందో అనేది ఒక ఆశతోని ఇలా మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళకు ఒక సర్టిఫికెట్ల కార్యక్రమమే కానివ్వండి. ఫౌండేషన్ లో కూడా బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ బీసీ మహిళా గర్జన అనేది మదర్ ఫౌండేషన్ ఆధారంగా కూడా పెట్టడం జరిగింది. కులాలని నేను ఎప్పుడు అంటే కులాలని డివైడ్ చేయను, అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మహిళలు అంటారు ఆకాశంలో సగం అంటున్నాం మాది అమ్మ. ఒకసారి మా బీసీల తరఫున, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మైనార్టీల కోసం కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మరి బీసీలో కూడా అత్యధికంగా ఉన్నారు కదా అనేది మాకు ఒక ఆలోచన కలిగించింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనార్టీ సోదరులకు సోదరీమణులకు కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చింది, ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? మనం ఒక గొంతు అయ్యి మనం వినతి పత్రం ఇచ్చి సామరస్యంగా గవర్నమెంట్ అడిగితే బాగుంటుందన్న కొన్ని నినాదంతోనే అందరిని ఒక ఏకతాటి మీద గ్రామానికి 5 మంది చొప్పున తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి దాదాపుగా ఒక 4-5 వేల మంది పాల్గొన్నారు. సో మేము చేసే కార్యక్రమానికి వాస్తవానికి ఏ పార్టీ కూడా మమ్మల్ని విమర్శించలా, కూడా మమ్మల్ని విమర్శించలేదు. ఒక చేసిన ఒక మంచి కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిజంగా కూడా బీసీలకు చేయాలనే ఆలోచనతో ముందుకుంది కాబట్టి మాకేం వద్దు, పెద్ద మాకు ఉచితాలు అసలు అవసరం లేదు. ఒక్క ఉపాధి ఒక్క కుట్టు మిషన్ ఇవ్వండి అంటారు. ఒక కుట్టు మిషన్ అనగానే మీరు చూడండి తాత, ఒక మహిళను మీరు చాలా సందర్భాలలో వాళ్ళతో మీరు మాట్లాడారు, మాకు సంబంధం లేకుండానే మీరు బయట వెళ్ళి వాళ్ళతో ప్రతి ఒక్కరిని మీరు వాళ్ళతో పలకరించారు. కుట్టు మిషన్ అనగానే వాళ్ళ ముఖంలో ఆనందం చూసిరా మీరు? అవునవునవునవునవును. మీరు 10,000 కాదు 50,000 ఇచ్చినా అంత ఆనందం ఉండదు. ఒక మహిళకి ఏమైతుందంటే నా ప్రాపర్టీ అది, ఈ కుట్టు మిషన్ నా బతుకుదేరు, ఈ కుట్టు మిషన్ నాకు ఒక ఉపాధిని చూపిస్తుంది, ఈ కుట్టు మిషన్ నా చేతిలో ఉంది, నేను ఏదైనా చేసుకోగలుగుతాను, నాది నేను బతకగలుగుతున్నా నేను నమ్మకం ఒక కుట్టు మిషన్. ఒక ఓదార్పే మదర్ ఫౌండేషన్. ఈ మదర్ ఫౌండేషన్ లను పుట్టిందే సంధ్యక్క. ఒక చిన్నతనంలో నేను ఈ ఫౌండేషన్ ఒక ఆలోచన కార్యక్రమం రావడం, నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయడము, ఒక ఆ భాగంగానే జనాలను చూడడము, భర్తను కోల్పోయిన మహిళలను చూడము కొంచెం బాధ అనిపించి మనం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ తో మదర్ ఫౌండేషన్ స్థాపించి ముందుకెళ్ళాం. ఇక రాజకీయాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజంగా కూడా ఈ తెలంగాణ ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడున్న నేపథ్యంలో ప్రతి మహిళ ఎక్కడికన్నా మీటింగ్లకు రావాలంటే ప్రతి ఏ పార్టీ అయినా సరే 200-300 ఆశిస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. కానీ మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళ సద్దులు వాళ్ళు కట్టుకొని రావడం అనేది అది అందరితో అయ్యే విషయం కాదు. సో అంటే నేను గొప్ప నేను చెప్పట్లేదు, అంటే మీ మోటివేషన్ చేసే విధానం, తల్లిదండ్రుల పెంపకం పిల్లల మీద ఎంత ప్రభావం ఉంటుందో మదర్ ఫౌండేషన్ పెంపకం కూడా సందెక్కగా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకి చెప్తానన్నమాట. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వీళ్ళని పోటీ చేయమని చెప్తున్నా, ఎంపీటీ సెలక్షన్ లో పోటీ చేయమని చెప్తున్నా. మనం రాజకీయాలని ఎందుకు చేయలేము, మనం కూడా ముందుకెళ్ళాలి, మన ఊరు బాగుండాలి అనే నినాదంతో మదర్ ఫౌండేషన్ ప్రతి సర్పంచ్ కి ఒకవేళ నామినేషన్ వేస్తే 10,000 రూపాయలు కూడా సంస్థ నుంచి ఇస్తాము, ముందుకు పంపిస్తాము, మీకు నేను ఉంటా తోడుగా అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపడం. కొంతమందికి ఇష్టం ఉంటది కదా రిజర్వేషన్ పరంగా అవకాశం వచ్చినప్పుడు నిలబడండి, మీ వెనక ఒక ఫౌండేషన్ ఉంటది, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహించడం. రోజు సామాజిక మాధ్యమాల ద్వారా వారందరూ కూడా సంధ్యక్క రోజు వాయిస్ పెడుతుంటది, కార్యక్రమాల గురించి వివరిస్తుంటది. సమస్య ఏమైనా ఉన్నా కూడా కోఆర్డినేటర్స్ ఉంటారు, టీచర్లు ఉంటారు. ఎక్కడ కూడా మనం ఎవరి దగ్గర ఇప్పటి వరకు ఏం ఫండ్స్ లక్షల కోట్లు ఎవరిని అడగలేదు. మీరు ఏది ఇచ్చినా కూడా ఒక కుట్టు మిషన్ ద్వారా మీరు కుట్టు మిషన్ ఇవ్వండి, డబ్బులు అవసరం లేదనే ప్రతి వేదిక ద్వారా చెప్తా. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను చాలా సందర్భాలలో నీకేం కావాలమ్మని చాలా సందర్భాలలో పిసిసి గారు అడిగినా కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారన్నా, కిరణ్ అన్నకు కానివ్వండి, ఇక్కడ బీర్లైలన్నకు కానివ్వండి, ఎందుకంటే మా ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు భువనగిరి పార్లమెంట్ లో 60,000 మందికి శిక్షణ ఇవ్వడం. రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా ప్రోత్సహించారు, వేముల వీరేశమన్న గారు ప్రోత్సహించారు, భువనగిరి అనిల్ అన్న కూడా అన్నాడు ఎప్పుడు ఏ టైం ఉన్నా నువ్వు చెప్పు సంధ్యక్క మేము మీకున్నామని. భువనగిరిలో కూడా 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఇబ్రాహీంపట్నం మల్లన్నతో ఇంకా మంచి సంబంధాలు. మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 2003లో ఆయన 2006లో
అన్నతోని మంచి సంబంధాలు పిఎన్టీ కాలనీ అప్పుడు మలక్పేట విడిపోలేదు, అన్ని భాగాలైన ఇప్పుడు ఎల్బీ నగర్, కానీ అప్పుడు మలక్పేట ఉండే నియోజకవర్గం. సో అట్లా అంతమంది ఎమ్మెల్యేలతోని దానం నాగేందర్ అన్న కానివ్వండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లోనే ఎక్కువ మందికి అత్యధికంగా మేము అప్పుడు ఇచ్చినాం. అప్పుడు టైలరింగ్ నేర్పించినప్పుడు జాకెట్ కూలి 10 రూపాయలు, ఇలా 300 తాత. మరి ఆ 300 అంటే ఇలా ఎంత ఇబ్బందులు చెప్పండి, ఆర్థిక పరిస్థితి అట్లనే ఉంది కానీ ఈ రకంగా ఉంది కదా. కాబట్టి గవర్నమెంట్ నుంచి మీ వేదిక ద్వారా మా విషయం తీసుకొని మీరు ప్రస్తావించడం మీకు ధన్యవాదాలు. నిజంగా కూడా ఈ అమ్మ టీవీ నిజంగా ఏఎన్ఎం ఛానల్ నిజంగా కూడా నేను చాలా సందర్భాలలో చూసిన. గాంధీ శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలలో ఉంటూ ఒక ఈ టీవీ పేపర్ అనేది కూడా ఒక సామాజికంగా ఒక సోషల్ సర్వీసే, దాంట్లో లాభాలు వచ్చేది అనేది ఏం లేదు. ఇప్పుడు 10 మందిని మాలాంటి వాళ్ళని తయారు చేయడము, 10 మందిని ఒక వేదిక ఇవ్వడము, ఇంత చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత పొద్దున మీరు ఇప్పుడు ఏ సంబంధం లేని మాలాంటి మహిళలను మీరు పైకి తీసుకురా అంటే 10 మందికి పరిచయం చేయడం అనేది మామూలు విషయం కాదు. మనం ఎంత గొప్ప ఉన్నా, ఎన్ని కోట్లున్నా, ఎంత ఉన్నా మనం చేసే కార్యక్రమం ప్రజలకు తెలవాలంటే మీలాంటి ఛానల్స్ వల్లనే, మీలాంటి వారి వల్లనే ఇలాంటివి జరగడం జరుగుతుంది. నిజంగా కూడా ఏఎన్ఎం ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియదు. మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మాకు తెలియదు మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేసిండ్రు, మీరు అది చేయడం అనేది సంతోషం అనిపించింది. మీరు ఏం చేసినా ఒక్కటే చెప్పండి, ఒక్క కుట్టు మిషన్ మదర్ ఫౌండేషన్ ప్రతి మహిళకి ఇవ్వమని. ఎందుకంటే ట్రైనింగ్ అయ్యి ఉన్నాం, ఒక్క మిషన్ ఇస్తే వాళ్ళకు ఉపాధి చూపించినట్టే. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగానే ఈ మదర్ ఫౌండేషన్ కి ఒక్క కుట్టు మిషన్, ఒక్క కుట్టు గతంలో 7,500 ఉంది, ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి ఒక 6,500, 6,000 లోపల మిషన్ కూడా వస్తుంది. ఈ 6,000తోని నెలకు వాళ్ళు 20,000 సేవ్ చేసుకోగలుగుతారు. ఒక 4,000, 5,000 క్యాష్ రూపకంగా వాళ్ళు తీసుకొచ్చే సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి నేను విన్నమించుకుంటున్నా. ఒక్కసారి రాజకీయాలకు అతీతంగా ఒక్కసారి ఈ బలహీన వర్గాల మహిళల కోసం మీరు ఒక్కసారి ఆలోచించి ఒక్క కుట్టు మిషన్ అన్న, మీరు యూనిఫామ్స్ ఏ రకంగా అయితే మహిళా సంఘాలకు అప్పచెప్పిండ్రో ఇలా ట్రైనింగ్ అయి ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ అయిన మిషన్ ఇస్తే మీ యూనిఫామ్స్ కుట్టొచ్చు, మమ్మల్ని ఇలా కోటీశ్వరులను చేయొచ్చు అనే ఒక నినాదంతో రేవంత్ రెడ్డి అన్నకు మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా ఒక సంధ్యక్కగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ పిసిసి గారు చొరవ తీసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ నియోజకవర్గాలలో ఇలాంటి కార్యక్రమాలు పెడితే నిజంగా కూడా వాళ్ళు ఉచితాలకు అలవాటు పడరు అనేది నా యొక్క అంటే నా పర్సనల్ ఇంటెన్షన్ అది. ఎందుకంటే నేను ప్రతి దగ్గర డబ్బులు పెట్టాలంటే డబ్బులు అందరి దగ్గర ఉండవు మళ్ళీ కథ. ఎందుకు అంటే మన కష్టం ఉందనుకోండి, మనకు పని వచ్చి ఉంటే ఎక్కడ పోయి బతికినా బతుకోవచ్చు. ఇలా చదువుకోమని ఎందుకు చెప్తున్నారు తాత? చదువుకుంటే నువ్వు ఏనైనా బతుకోవచ్చు, ఈడ కాదు దుబాయ్ లో బతుకోవచ్చు, అమెరికాలో బతుకోవచ్చు, ఊర్లో బతుకోవచ్చు, బయట బతుకోవచ్చు అని ఎట్లా చెప్తురా? ఒక్క కుట్టు మిషన్ ఉంటే రోడ్డు మీద చిన్న గింత జాగు ఉంటే చాలు, ఆ కుట్టు మిషన్ తో మనం ఏ విధంగా బతుకోవచ్చు అనేది ఈ మదర్ ఫౌండేషన్ కోసం ఈ అక్క వాళ్ళకు అమ్మగా కూడా నేను తోడుగా ఉండాలి. నా మీద 1000 ఆశలు పెట్టుకున్నారు. మా కిరణ్ అన్న మరి అమెరికా పర్యటన రేపు ముగించుకొని వస్తున్నాడు. ఒక చిన్న ఏవి కూడా చేసినాము. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినావు, ఏందమ్మా నీకు ఎన్ని మిషన్లు కావాలంటే చేసినాం అన్న. విదేశాలలో కూడా ప్రదర్శనలు వేసి పంపించిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. కొన్ని మిషన్లు వస్తాయని ఆశిస్తున్నాం తాత నేను. ఎందుకంటే ఐలన్న కూడా ఒక మండలానికి 100 లెక్కని ఇస్తా అని చెప్పారు. సరే ఎంతో అంత భాగంగా మా ఫౌండేషన్ నుంచి ఏదో ఒక రకంగా ఒక 10 మందికి 10 మిషన్లు ఇచ్చిన ఉపాధి కదా. గతంలో అనేక సందర్భాలలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 10,000 కుట్టు మిషన్లు పంచినాం. సో అది ఎప్పుడు 2008లో 8-9 ఆ ప్రాంతంలో చాలా తక్కువ కాస్ట్ కూడా ఉండే, కానీ ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది. కాబట్టి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే 4,000, 4,500 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మిషన్. తప్పకుండా సంధ్యాక ఇటు సర్కార్కు గుర్తు చేస్తున్నాం, ఇటు ఇంకెంతోమంది అంటే బయట దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలకు గుర్తు చేస్తున్నాం, మానవత్వం ఉన్న రాజకీయ నాయకులకు కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీ సేవ మరపురానిది. ఎందుకంటే పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని. అంటే ఈ జీవితము తన కోసం కాదు, ఈ జీవితం అనేది పరుల కోసం మనం బతికినప్పుడే అందులో పరమార్థం ఉంటుంది. అది కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న దొరకని సంతోషము, ఆనందము. ఇవాళ ఒక 3 లక్షల పైచిలకు ఇవాళ సంధ్యక్క సైన్యం తయారు చేసిందంటే, ఒక నారీ శక్తిని తయారు చేసిందంటే, మరి ఈ కష్టం వెనకాల మీరు పడుతున్న తపన ఈ సమాజంలో అంటే ప్రతి ఒక ఒంటరి మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడి బతికేయగలిగే ఒక శక్తి, ఒక భరోసాను కలిగిస్తుంది సంధ్యక్క అనేది మరి చెప్పుకుంటారు.
వాస్తవంగా మీకు ప్రభుత్వ పరంగా కూడా మీరు చేస్తున్న సేవకు గుర్తింపు కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంకా కొంతమంది ఒంటరి మహిళలకు ఇలా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒంటరి మహిళకు బీద సాదా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు రావాలి చెందాలి వాళ్ళ బతుకులలో వెలుగులు నిండాలని మీరైతే ఏదైతే కలలు కంటుర్రో మీ కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా మా ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటుంది తల్లి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మరొకసారి. ఈ యాజమాన్యానికి ఏఎన్ఎం టీవీ యాజమాన్యానికి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నకు బలహీన వర్గాల మహిళల గుండె చప్పుడు తెలుసు. అన్న ఆయుర్వేదాలతోని మా మహిళలతోని సంతోషంగా ఉండాలి. అన్న కొంచెం చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి అన్న ట్రస్ట్ ద్వారాను వివిధ కార్యక్రమాలు చాలా ఆదిలాబాద్ జిల్లాలో బాగా కార్యక్రమాలు చేస్తుండు. మా ఫౌండేషన్ ని ఒక్కసారి గుర్తించి మాకు కూడా ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను మా అన్నకు చేతులిచ్చి నమస్కరిస్తూ చెప్తున్నాను. మీ సిఇఓ గారికి కూడా ధన్యవాదాలు. ప్రతి నిత్యం ప్రతి క్షణం మహిళల కోసము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళను మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరినీ ఈ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పడం అనేది చాలా సంతోషం. మీలాంటి ఛానల్ మీ ఛానల్ ని చాలా మంది ఉదాహరణ అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి మీకు ధన్యవాదాలు తెలుపుతున్న తర్వాత మెయిన్ గా మీకైతే అబ్బో అసలు మీకున్న ఇమేజ్ క్రేజీ మహిళల్లో మేము మొన్న చూసినాము. మీ వాయిస్ 10 మందికి రావడము, ఆ ఛానల్లో మీరు పనిచేయడం, ఛానల్ వారు మీకు గౌరవం అనేది నేను దగ్గర నుంచి చూసిన. చాలా ధన్యవాదాలు మీకు తెలుపుకుంటూ మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల తరఫున మీకు అందరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, ఆశీర్వదిస్తున్నాం ఈ అక్క జిల్లాలో. తల్లి శనార్థి నమస్తే. నమస్తే నమస్తే శనార్థి. ఉంటాం మరి. ఇక ఇది కథ. చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇరలో శాశ్వతం. మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాము, పోయినప్పుడు ఏం తీసుకుపోము. మనిషి భూమి మీదకి వచ్చి ఏం చేసిపోయిండు, ఈ సమాజానికి ఏమి ఇచ్చిపోయిండు, ఈ లోకానికి ఏమి ఇచ్చిపోయిండు అనేదే తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి. కాబట్టి ఇవాళ బొజ్జ సంధ్యారెడ్డి ఈ రకంగా ఆమె ఒక సైన్యాన్ని, 1 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఇలా ఎంతోమంది తన కాలం మీద తాను నిలబడేటట్టుగా ఆమె ఆ రకంగా మరి వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళ బతుకులలో వెలుగు నింపుతుందని చెప్పుకోవచ్చు. నుల్లా ఇక మీ అందరికి ఎరుకున్న ముచ్చటేనా ఇది. తగ్గేదేలే నర్సే తాతతో రప్ప రప్ప రప్ప. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు పొదువుకంగా రాత్రి 8:30కు. ఎరికే కదా మీకు మన కథ ఏందో. తగ్గేదలే మీ నర్సే తాతతో రప్ప రప్ప రప్ప. ఇవాళ ఒక సామాన్యుని కాంచి మొదలు పెడితే ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఇక ఒక రేవంతమయ్యే మిగిలిపోయాను మనం చేయని ఇంటర్వ్యూ. ఇక అందరినీ చేసినట్టే, దాదాపు మంత్రులని, ఎమ్మెల్యేని అందరినీ చేసినట్టే. ప్రజలకు కూడా ఏం కష్టం వచ్చింది, ప్రజల సమస్య ఏంది. ఈ మధ్యకాలంలో మీరు చూసిరు బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ విషయంలో మనం ఏ రకంగా ముందు పడి మరి ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినాం అనేది మీ అందరికీ ఎరికే. మరి ఈ రకంగా మనది దినం రాత్రి 8:30కు తగ్గేదే మీ నర్సే తాతతో రప్ప రప్ప కార్యక్రమాన్ని చూడాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అందరినీ వేడుకుంటున్నా. దక్షిణ అయోధ్యకు నూతన శోభ. వచ్చి ఇంకా తుమ్మల పిల్లగాడు, ఈ తుమ్మల పిల్లగాడు చల్లకుండా ఇప్పుడు ఈ తుమ్మల పిల్లగాడు రేవంతమయ్యకు తలకాయ నొప్పి తెచ్చిపెట్టాడు. భద్రాద్రి రామాలయం అభివృద్ధి పనులకు వేగం పెంచాలి, ఆలయ విస్తరణ ప్రాకార నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, సోమవారం స్థల పరిశీలన. కానీ ఇప్పుడు ఈ తుమ్మలతోటి రేవంతమయ్యకు తలకాయ నొప్పి వచ్చి పడ్డదుల్లా. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయన చేతిలో పెట్టిండు. ఆ యూరియా బస్తాల కథ ఏందో, ఆ యూరియా బస్తాలు చల్లకుండా నిలబడిన ఆ యూరియా బస్తాలు మరి ఎప్పుడు తీసుకురావాలి, ఏ టైంలో తీసుకురావాలి. ఇప్పుడు ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయి, వరుస చెప్తున్నా. ఇంట్లో సరుకులు అన్నీ ఉంటే వాటిని ఎప్పుడు ఏ టైంకి ఎట్లా వేసుకోవాలి, ఎట్లా తిప్పాలి, ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఉండాలి.
వెనకది ముందు ముందు వెనకది ఇంటనే ఉంది కదా చూద్దాంతి చేద్దాంతి అంటే అది ఆయన ఇది ఇప్పుడు ఈయన కథ గదే ఉంది. యూరియా బస్తాలు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు దిగుమతి చేసుకోవాలి, ఎప్పుడు పంచాలి, ఎప్పుడు దాన్ని తిప్పుకోవాలి అన్న ఆలోచన లేకుండా ముజిమా తెప్పిన వ్యవహారం చేసిండు ఈయన. ఇప్పుడు ఈయన చేసిన బువ్వకు ఇప్పుడు సర్కార్ని అనవలసి వస్తుంది కథ. ఒక కూలోడు చేయబట్టి ఇంటేడు గురిని ఏదో అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు ఈయన చేసిన భాగవతానికి ఈ మచ్చ ఇప్పుడు సర్కార్కే అంటుకుంది. ఇక రేవంత్ అయ్యే నెత్తి చేతులు పెట్టిండు, ఏమి చేయదు ఎట చేద్దని ఈయన చేయబట్టి తుమ్మల చేయబట్టి. ఇక ఈ మధ్యకాలంలో ఇంకేదో అది మన చీరలు ఎప్పుడు ఇవ్వాలి, ఆడబిడ్డ ఎప్పుడు కట్టుకుంటుంది చీరలు. బతుకమ్మ పండుగ అంటే 10 రోజుల పండుగ, 9 రోజుల పండుగ. 9 రోజుల ఉయ్యాలో పండుగ వచ్చింది ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, మా బతుకు చూడమ్మ ఉయ్యాలో అని ఆడబిడ్డలు పాటలు పాడుకున్నారు. తీరుగా చిన్ననాటి కష్టాలు, చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ నెవరేసుకుంటా ఆడబిడ్డలు తీరుగా సంబూరంలో మునిగి తేలి ఆటలాడుకుంటారు, పాటలు పాడుకుంటారు. ఆ బతుకమ్మ చీరలు కూడా నువ్వు బతుకమ్మ పండుగ ముందర ఇస్తే ఎంత ముద్దుకుండు. ఇవే కానివే అవుతుంది. ఇక అది ఆన్య పండుగ పెడితివి, షేవ్ అవుతుంది, చేస్తలని ఉరికియవైతివి. ఇక అది ఇప్పుడు బతుకమ్మ పండుగకు చీరలు రాకుండా కూడా ఇప్పుడు ఈ దూర చేసిన పుణ్యమే ఇది. ఆడబిడ్డలు నిలమన్నా అయ్యో చీర రాకపోయి, చీర ఇస్తామండ్రి, చీర రాకపోయి. ఇగో ఈ రకంగా పాపం ఆడబిడ్డలు అఘోరించిపోయారు. ఇక ఇప్పుడు మన 19వ తారీఖు ఏమో నవంబర్లో ఇస్తారట. ఇదే చీర నువ్వు బతుకమ్మ పండుగ ముందర ఇస్తే ఎంత ముద్దుగుండు. తుమ్మల చేయబట్టి ఇప్పుడు జౌలి శాఖ కూడా ఈయనదేగా, జౌలి శాఖ. ఇక్కడ బతుకమ్మ చీరలు టైం ప్రకారం ఇవ్వకుండా అట్లా సర్కారుకు మచ్చ తెచ్చిండు. అటు యూరియా బస్తాలు సక్రమంగా సరైన టైంలో తీసుకురాక అది కొంత మచ్చ తెచ్చిండు. గిసవంటలు చేయబట్టే ఇప్పుడు సర్కారుకు మచ్చ వస్తుంది, రాదా? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికైనా జర మొద్దు నిద్ర వీడి సక్రమంగా పనిచేయి. పంబో నాకు కావాలి, నాకు బుక్క కారు కావాలి, నాకు మంత్రి పదవి కావాలనే ఉరుకులో పెడతారు. మంత్రి పదవి చేతిలో పెట్టాకనే ఇగో గీ వేషాలు వేస్తారు, గీ ఆటలు ఆడతారు. ఈ పని సల్లగా ఫలించిన బుజ్జగింపులు అలక వీడిన అంజన్ కుమార్, మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్, వివేక్ భేటీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ. పార్టీ చర్యలతో మనస్తాపానికి గురైనట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న తనను ఇప్పుడు పక్కన పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో నేను చాలా సీనియర్, నేను ఎప్పుడూ ఓడిపోలేదు, అందరూ కలిసి ఓడగొట్టారు, నాకు టికెట్ ఇస్తే గెలిచేవాడిని, కరోనాతో వెంటిలేటర్పై వైద్యం చేయించుకున్నా, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టాను, 2 సార్లు హైదరాబాదు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను, రాహుల్ గాంధీని ప్రధాని కావడమే నా ముఖ్య ఉద్దేశం అని అంజన్ కుమార్ అనుకొస్తుండుల్లా. మొత్తానికి మరి అలిగిండా ఇంకేమన్నా మరి కడుపులో పెట్టుకుండా మరి రేపు మరి జూబ్లీ హిల్స్లో నవీన్ కోల్యాకు మరి షెడ్డో పటో మరి తోకాసరా ఈ ప్రచారం చేస్తాడా చేయడా ఒకసారి అరుచుకుందాం, ఫోన్ చేద్దాం. ఎడవుండో పెద్ద మనిషి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఏమంటాడో చూద్దాం. ఫోన్ లేపుతలేడు పెద్ద మనిషికి. ఇక మరి నిన్న మీనాక్షి నటరాజన్ ఏమో పొన్నం ప్రభాకరు ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి పోయినట్టురు. ఇక
ఇక మరి ఎంతవరకు మాట్లాడిరో ఏం కథో ఎంతసేపు చెప్పు జర ఉండదు ఆ స్పీకర్. ఇక నాకు టికెట్ రాకపోయే నేను కరోనా కష్టకాలంలో కూడా ఎవరు లేనప్పుడు కూడా నేను తిప్పల పడ్డా చేపినా పార్టీని బతికించిన. ఇవాళ నేను నన్ను గొరగాకుండా చేసిరి నాకు ఇవాళ టికెట్ ఇవ్వరా ఇది ఏంది అనేది జరంత మనసులో బాధ ఉండదా? ఎవరికైనా ఉంటుంది. ఇక మరి నిద్ర పట్టిందో పట్టలేదో పెద్ద మనిషి ఇంకేముంది. నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర, ట్రంప్ సంచలన ఆరోపణ. ఈ మగోని కాట నోబెల్ బహుమతి కావాలన్నట ఈయనకు. ఈయన ఏమన్నా అంటే అంటే నేను యుద్ధాలు ఆపిన మగధీరు నేను చెప్పుకుంటాడు, శంకర గుద్దుకుంటాడు. అక్కడికి వస్తాకల్లా ఇక మరి పక్కేసి పండబెట్టింది. ఇప్పుడు నోబెల్ బహుమతి ఎవరికి ఇచ్చిర్రు? మరియా కొరీనా మచోడాకు. ఎక్కడ? వెనుజులా దేశం. పాపం ఆమె బాగా కష్టపడుతుందట, ప్రజాస్వామ్య హక్కుల కోసం బాగా దండాడుతుందట. ఆమె మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఈ దేశంను వదిలిపెట్టి పొమ్మన్న పోలేదట. ఈ ప్రజలే నాకు ముఖ్యం, ఈ జనమే నా కుటుంబం అనుకుంటా ఆడనే ఉండి పోరాడిందట. చూసుకోరి ఆఖరికి వస్తారకల్లా వెనుజులా దేశం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచోడాకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక ఇప్పుడు ఈ బహుమతి ఇచ్చినాక ఇక ఇప్పుడు అమెరికా కోల్యాక ఈ కంపు కోల్యాకు ఇప్పుడు నిద్ర పడతలేదట. కండు నలుచుకుంటున్నాడు ఊరికే నిద్ర రాక. అరే నేను యుద్ధాలు ఆపిన మొగోడిని, నేను ఇప్పటికి 7 యుద్ధాలు ఆపుతి, ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపిన మొగోని అని పక్కకు పెట్టి ఆడి మనిషికి ఇచ్చిరేందే అని ఇప్పుడు తలకాయ కిందికి వేసుకొని తిరుగుతుండట. ఈమెవులు జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లే. అమ్మో వచ్చింది మా తల్లి. ఈమె గురించి ఇప్పుడు మనం చాలా మాట్లాడుకోవాలి. ఎవరైనా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుంది. అమ్మని అమ్మ వాయ్య జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లే. వామ్మో రామసకం తల్లి. ఎవరైనా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుంది. జాగృతి అంటేనే పోరాటాల జెండా, విప్లవాల జెండా. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత హాట్ కామెంట్స్. తల్లి కవితమ్మ ఒక్కటి చెప్పుకుందాం తల్లి నీ గురించి. పిడికిలెత్తి పోరాటం చేయాలి. మరి ఇదే పిడికిలి నువ్వు ఆనాడు ఎందుకు చేయలేదు? దేని మీద అంటారా? జనాలు చావాలని వీళ్ళ అయ్యా కంకణం కట్టుకుంటు. ఊకో నర్సే తాత, జనాలు చావాలని కంకణం పెట్ట కట్టుకుంటాడు. నీ గమ్మది బాగానే ఉంది అనుకుంటురా. ఇప్పుడు ఈమె పోరాటం ఎప్పుడు చేయాలంటే గత 10 ఏళ్లలో ఈమె పోరాటం చేయవలసి ఉంది. అన్ని సరే కానీ కేసీరావు జనాలు చావాలని ఏం కార్యక్రమం చేసిండు తాత? ఆయన అంత అపకారం ఏం చేసిండు తెలంగాణకు అంటారా? ఈయనే తెలంగాణలో హరితహారం అని ఒకటి తీసుకొచ్చిండు. ఈ హరితహారంతో మొక్కలు పెట్టించి జనాల చంపాలని చూసిండు. అంటే ఎంత బుద్ధిగాలోడో చూడురి, ఎంత తెలివికాలోడో చూడురి. ఈయన ఇప్పుడు తెలివికాలోడు అనాలన్నా లేకపోతే ఇంకోటి అనాలన్నా మీరు కింద కామెంట్ పెట్టుర్రి. ఎట్లా ఏంది ఏం కథ అంటే అసలు ముచ్చట ఏందో ఈయనూరి. ఇప్పుడు ఈయనే తెలంగాణలో 293 కోట్ల మొక్కలు నాటిచ్చిండు. అలా ఈ నాటించిన మొక్కలల్లా కొన్ని లెక్కలకు రాకుండా కొన్ని వీకిచ్చిర్రు, కొన్ని నాటించిన కాడ పీకిచ్చిర్రు. కానీ రికార్డులలో మాత్రము బ్రహ్మాండంగా నమోదు చేసిర్రు. రికార్డులో 293 కోట్ల మొక్కలు నాటిచ్చిర్రు. ఏం తక్కువ 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రు ఈ మొక్కల పేరు మీద. మొక్కల పేరుతోటి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మొక్కల పేరుతో మెక్కేశారు అంటే బాగుంటుంది. మొక్కలతో మెక్కేశారు.
ఎంత 1000 కోట్లు 1000 కోట్లు. మరి మొక్కలు పెడితే కూడా మంచిగా తాత ఎందుకు గట్ట మాట్లాడుతున్నావు అంటే ఈ బుద్ధిగాళ్ళ సుధపూస ఏం చేసిండు అయ్యా అంటే బాటల పొంటి బంధాల పొంటి అక్కడ ఇక్కడ ఊర్లల్లో ఉన్న నర్సరీలల్లో కోనా కార్పస్ అనే ఒక మొక్కను పెట్టించిండు. దీని పాడైపోను ఇక ఇది కంప చెట్టు కంటే మా బద్మాసిది. కంప చెట్టు అన్న ఒక ఏరు కొడితే వస్తుంది కానీ ఇది మొత్తం ఇట్లా ఇప్పుకపోతుంది. చూస్తలేరు మీరు రోడ్ల పాయింట్ ఇప్పటికి కూడా కొన్ని జాగలల్లా. ఈ కోనో కార్పస్ అనేది ఉకనే పెరుగుతుంది, ఇది జావది మొండిది. ఇది పెట్టి మనం తెలంగాణలోన మేము హరితారము ఉరుకుల పెట్టిస్తున్నాము అని చెప్పుకుంటందుకు ఎంత బుద్ధిగా పనిచేసేదంటే అబ్బా 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 80,000 పుస్తకాలు చదివినోడా. ఈ కోనో కార్పస్ మొక్క విచ్చల విడిగా పెరిగి మొత్తం పరుచుకొని పాచగా అయితే ఈ కోనో కార్పస్ చెట్టు వల్ల ఈ మొక్కల వల్ల మనుషులకు క్యాన్సర్ బీమారి, దగ్గు, దమ్ము, శ్వాసనాళాలు పాడైపోవుడు, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుడు ఈ గాలి పీల్చుకొని. ఇది మా చెడ్డది ఈ చెట్టు. గిస వంటి దారుణం చేసినప్పుడు కవితమ్మ పోరాటం ఎక్కడ పోయింది అయ్యా? మంది ప్రాణాలతోటి చెలగాట వాడే చెట్లు పెట్టి సాత్తుంటే కవితమ్మ పోరాటము అప్పుడు ఎక్కడ పోయింది? పిడికిలెత్తి పోరాటం చేయాలని అంటుంది. మరి ఈ పోరాటం ఆయలే మరి ఎందుకు కనపడలే ఈ కవితమ్మకు? ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగానే బీసీలు యాదికొస్తారు, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగానే నిరుద్యోగులు యాదికొస్తారు, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగానే ఇప్పుడు పోరాటం ఆదికొస్తుంది. మరి ఈ పోరాటము అయ్యా 1000 కోట్లు ఖర్చు పెట్టి దిగమింగి అందులో కొన్ని లొట్టలేసుకొని కొన్ని ఖర్చులు పెట్టి ఆఖరికి వస్తారు కల్లా కోనో కార్పస్ అనే మొక్కలతోటి ఇది రోడ్ల పాటి మన్ను మశానం పెట్టించి ఈ గాలి వీలిస్తే సర్వ రోగాలు తయారవుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని జాగలల్లా కొట్టేసిర్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఆ చెట్లు పాడైపోను ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పొతం పెట్టుర్రా పీకేయరు అని చెప్పింది, ఆదేశాలు జారీ చేసింది. ఇక కొన్ని జాగలల్లో పీకేసారు కానీ ఇంకా కూడా కొన్ని జాగలల్లో ఉన్నాయి పీకేసే దిక్కులేక. ఇట్లా క్యాన్సర్ బీమారి సర్వ రోగాలు వచ్చే ఈ కోనో కార్పస్ చెట్లను ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే మేము మొగోళ్ళం తెలంగాణలో హరితహారం పెడితే చెట్లు చూడు ఎట్లా అంటే చూపిస్తందుకు. తెలంగాణలో హరితహారం పెడితే ఇసుకపోయి బచ్చల పండు ఎట్లా పంతుందో చూడురి అని అంటందుకు. గింత ఉద్దారకం గిసమంటి వ్యవహారం చేసి గింత రాష్ట్రాన్ని మొత్తం దరిద్రం అతలాకుతలం చేసి అంగడి చేస్తే ఆయల కవితమ్మకు పోరాటము తెలవలే, పోరాటము ఆయల చేయాలనిపించలే. ఇవాళ పోరాటం చేసేందుకు ఈ తల్లి తయారైంది. బా ఎక్కడ తెలివి ఇవి కాదా అంటే మంది జీవితాలు మంది ఏమైపోయినా పర్వాలేదు, గంగల కలిసిపోయినా పర్వాలేదు కానీ కోనో కార్పస్ చెట్లు ఆ చెట్లు అవి పెరిగితే కేసీరావు హరితహారం పెట్టి తెలంగాణను హరితవనం చేసిండు అనే పేరు రావాలని. వాళ్ళ జనాలు ఏమైనా పోని ఎక్కడైనా పోని గంగల కలిసిపోయి అలా ప్రాణాలు ఏట కలిసిపోని. అవ్వ జరన్న ఉండాలి సంసారం నిప్పువేట. ఏం సకదనం ఈ సకదనము. మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి సెలవు. ఇక మరి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం అన్నట్టు ఎరికేగా మీకు ఎల్లాకని చెప్పిన తగ్గేదేలే మీ నర్సే తాతతో రప్ప యాది పెట్టుకొని చూడు పొద్దుగుకంగా 8:30కు ఉంటా. శనార్థి నమస్తే.